కొల్చారం మండల వ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామ గ్రామాన వాడవాడల మొబైల్ జెండా రెపరెపలాడింది. మండలంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ శ్రీనివాసచారి, పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ఐ మహమ్మద్ మొహనుద్దీన్, వ్యవసాయ కార్యాలయం వద్ద ఏవో శ్వేతకుమారి, ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఎంపీడీఓ రఫీక్ ఉన్నీసా బేగం, ఎంఈఓ కార్యాలయం వద్ద ఎంఈఓ ఉమారాణి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద డాక్టర్ రమేష్, రంగంపేట గ్రామ పంచాయతీ వద్ద సర్పంచ్ అరిగే స్వర్ణలత విజయ్ కుమార్, పైతర గ్రామ పంచాయతీ వద్ద మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు యాబన్నగారు రవితేజారెడ్డి, తుక్కపూర్లో ఆంజనేయులు, కోనాపూర్లో మోత్ నిర్మల మల్లేశం, మాందాపూర్లోని విమలమ్మ, యనగండ్లలో లక్ష్మీ పెంటయ్య, సంగాయిపేటలో పుర్రె కాంతమ్మ ప్రభాకర్, చిన్న గన్పూర్లో మధుసూదన్ రెడ్డి, పోతంశెట్టిపల్లిలో దయాకర్ గౌడ్, అప్పాజిపల్లిలో గజని వెంకట్ గౌడ్, కొల్చారంలో దేవనగారి శేఖర్, రాంపూర్లో నెల్లి సంగమేశ్వర్, కిష్టాపూర్లో సాదల స్వప్న, వసరం తాండాలో వినోద్ నాయక్, అంశాన్పల్లిలో గీతా రమేష్, కొంగోడులో స్వామి, ఆయా గ్రామ పంచాయతీల వద్ద సర్పంచులు, ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు, యువజన సంఘాల వద్ద అధ్యక్షులు జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవవందనం చేశారు. రంగంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద చైర్మన్ అరిగే రమేష్ కుమార్, పశు వైద్యశాల వద్ద డాక్టర్ ప్రియాంక జాతీయ జెండాను ఎగురవేశారు. విద్యార్థులు డప్పు చప్పలతో ప్రధాన రహదారి వెంట ర్యాలీగా బయలుదేరారు. రంగంపేట నవజీవన పాఠశాల విద్యార్థులు స్వాతంత్ర సమరయోధుల వేషధారణతో అందరినీ అలరించారు. మరి కొల్చారం మండలంలో ఘనంగా జరుపుకుంటున్నాము. మరి ఈ సందర్భంగా మరి మండల ప్రజలకు ఇచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు మరియు నాతో పాటుగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థల ఉద్యోగులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. మరి ముఖ్యంగా ఈరోజు వందే మాతర గీతాన్ని మనం పాడుకోవడం జరిగింది. వాటి యొక్క ముఖ్య ఉద్దేశము ఈ యొక్క వందే మాతర గీతాన్ని మనం 150 సంవత్సరాలు రచించి ఆలపించడం జరిగింది. మరి 1947 కంటే ముందు మనము బ్రిటిషర్స్ రూలింగ్లో మనము ఉండేవాళ్ళము. మనకంటూ ఒక దేశం కావాలి, మన సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో మరి మనము ఎంతోమంది త్యాగదనుల ఫలితంగా ఈ స్వాతంత్రం రావడం జరిగింది. అప్పుడు ఈ యొక్క వందే మాతర గీతాన్ని బంకిం చంద్ర చట్టోపాధ్యాయ గారు రచించడం జరిగింది. ఇది బెంగాలీలో రచించడం జరిగింది. అప్పుడు ఈ యొక్క గేయం వల్ల ఎంతోమంది మరి ఉద్యమకారులు ఉత్తేజపరచడము, దేశం మొత్తము ఈ యొక్క భావాన్ని అర్థం చేసుకొని ముందుకు సాగడము, బ్రిటిషర్స్కి అగెనెస్ట్గా మరి వారిని పారద్రోలడానికి ఈ యొక్క గేయం కూడా ఉపయోగపడ్డది. అందులో భాగంగా మరి ఈరోజు ఈ యొక్క గేయాన్ని ఆలపించడం జరిగింది. దాంతోపాటుగా నేషనల్ యాంథమ్ కూడా పాడడం జరిగింది. మరి ఈసారి మాత్రం దేశంలో ఒక ముందడుగు తీసుకురావాలి, ముందడుగు జరగాలనే ఉద్దేశంతో యువశక్తి మరి వికసిత్ భారత్ 2047 అంటే మనకు స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతుంది. 2047 వరకు అందువరకు ఒక యువతను ముందుకు తీసుకురావాలి. మరి దేశ అభివృద్ధిలో యువతకు భాగస్వామ్యం కల్పించాలనే ఉద్దేశంతో మనము యువశక్తి వికసిత్ భారత్ అనేది తీసుకురావడం జరిగింది. మరి దాని ప్రకారంగా యువత కూడా అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలి. మరి వారు కూడా ఈ యొక్క దేశ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని ఈ ఇండిపెండెన్స్ డేలో భాగంగా అందరినీ కూడా కోరడం జరుగుతుంది. మరి అందరికీ కూడా మరొక మారు శుభాకాంక్షలు తెలుపుకుంటూ మేము చిన్న ఆతిథ్యము ఏర్పాటు చేయడం